ఒకసారి శేషాద్రి స్వామి అల్పాహారాల్లాంటివి అమ్ముతునే దుకాణం లోపలికి వెళ్లి ఆయన మైదా పిండి బస్తాను పైకెత్తి మైదాను నీళ్ల తొట్టెలో పడివేశాడు. అదంతా కలిసి పెద్ద ముద్దలా తయారయ్యింది. ఆ దుకాణం వాడు ఏమీ అనలేదు, ఎందుకంటే శేషాద్రి స్వామి మహత్యం తెలుసు కనుక. కానీ ఆ ముద్ద చూసి నష్టం వస్తుందే అనుకున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చి, మాకు సమయం లేదు, 100 పరోటాలు కావాలి, ఇవ్వగలవా అన్నారు. ఆ మైదా పిండితో కలిపి తొందరగా పరోటాలు చేసిచ్చి మంచి లాభం గడించాడు. అదే విధంగా మరోసారి శేషాద్రి స్వామి మీద అక్కసతో మాంసాహార పొట్లాన్ని వేరొకరి చేత పంపిస్తే ఆయన దారం విప్పకుండా నవ్వి ఆయనకే తిరిగిచ్చేయమన్నాడు. పంపించిన వ్యక్తి దానిని విప్పి చూస్తే అందులో మాంసపు కూరలు పోయి శాకాహార కూరలున్నాయి. మహానుభావులు భవిష్యత్తు కూడా చూడగలరు. జై అరుణాచల శివ.